బీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీ శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ఆలయ ధర్మకర్త నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ప్రత్యేక పూజలు. శ్రీనిజ రాజలక్ష్మి అనే బాలికకు శ్రీరామసేన అధ్యక్షుడు కొడవూరు హరీష్ రెడ్డి, మహిళా సభ్యురాలు మల్లపు కస్తూరి సమక్షంలో ఆన్లైన్ 15,000 రూపాయల ఆర్థిక సాయం. సమాజంలోని ప్రతి ఒక్కరికి పరిపూర్ణ ఆరోగ్యం అందించాలనే లక్ష్యంతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎంపీడీఓ గోపీనాథ్. 29 రోజులుగా తాము అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిరవధిక సమ్మె చేస్తుంటే ఈ ప్రభుత్వం జూలై నెలలో జీతాలు పెంచుతామని ఇస్తున్న హామీకి అంగన్వాడీ వర్కర్ల జీతాలు ఎంత మేరకు పెంచుతున్నారో తెలుపుతూ చట్టబద్ధత కల్పిస్తూ జీవో విడుదల చేయాలని అంగన్వాడీ వర్కర్లు అసోసియేషన్ గూడూరు రూరల్ అధ్యక్షులు ఇంద్రావతి డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో పాత బస్టాండ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద అంగన్వాడీ వర్కర్లు వారి నిరవధిక సమ్మెలో భాగంగా ఈ కార్యక్రమంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్లు అసోసియేషన్ గూడూరు రూరల్ అధ్యక్షురాలు ఇంద్రావతి మాట్లాడుతూ ఇటీవలే వచ్చిన అనేక పండుగలు కూడా జరుపుకోకుండా తామందరం నిరసన శిబిరాల్లో ఉండి పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆ సమస్యలను పరిష్కరిస్తూ జీవో విడుదల చేస్తే వెంటనే తాము విధుల్లోకి హాజరవుతామన్నారు. అధ్యక్షురాలు నేను. ఎందుకంటే 29 రోజులుగా మేము శిబిరంలో ఉన్నాము. 29 రోజుల నుంచి పిల్లలు అనుకోక బిడ్డలు అనుకోక ఏమీ అనుకోక జీతం పెంచండి అని మేము అడుగుతుంటే మాకు జూలైలో పెంచుతాను అంటున్నారు. జూలైలో ఎంత పెంచుతారు? దానికి మాకు జీవో కావాలి. ఇంత అని 1000, 2000, 3000 లేకపోతే 10,000 అనేది మాకు జీవోగాన ఈ రోజైనా విడుదల చేస్తే మేము ఖచ్చితంగా శిబిరం వదిలేసి మేము విధుల్లో వెళ్ళిపోతామని గవర్నమెంట్ని కోరుకుంటున్నాము. మేము జానర్ కూడా స్టేడే చేసుకున్నాం, క్రిస్మస్ ఏడే చేసుకున్నాం, భోగి ఏడే చేసుకున్నాం, సంక్రాంతి ఏడే చేసుకున్నాం. హిందువుల వైండు కూడా మేము ఇళ్లలో పండుగలు చేసుకోకుండా బిడ్డల్ని భర్తల్ని పట్టించుకోకుండా అంగన్వాడీ పిల్లలు ఇళ్లకు వచ్చి మాకు స్కూల్ ఎప్పుడు తీస్తారా అంటున్నారు. అందుకని మాకు వేతనం వెంటనే గవర్నమెంట్ ఇంతానే పెంచి మాకు జీవోని అమలు చేయాలని గవర్నమెంట్ని కోరుకుంటున్నాను. ఈ సమయం సాగుతున్నాను. తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలో వెలసిన శ్రీ శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ఆలయ ధర్మకర్త నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతులు ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన భక్తుల కోసం దాతృత్వంతో అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం హైదరాబాద్ కు చెందిన దివంగత డాక్టర్ తులసిరామ్ కుమార్తె మువ్వల సుజన చంద్రశేఖర్ దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన సుమారు 700 మందికి పైగా భక్తులు ఈ అన్నప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు. అనంతరం ఆలయ సంప్రదాయం ప్రకారం జగన్మోహన్ రెడ్డి దంపతులు దాతలను కండువాలు, అమ్మవారి పసుపు కుంకుమ సత్కరించి అయోధ్య శ్రీరాముని ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో వాకటి బాలకృష్ణారెడ్డి, ఆవుల సుబ్బయ్య, వెంపలూరు బాబురావు, పన్నగ సాయి, సుధాకర్ స్వామి, శ్రీరామ్ సుధాకర్, రమణారెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, ఆలయ కమిటీ సిబ్బంది సాయి, వెంకటకృష్ణయ్య, సుధీర్, సందీప్, కొస్తన కోటేశ్వరరావు, రామయ్య, ఆలయ పూజారి కుమార్ పాల్గొన్నారు.
జిల్లా కోట పట్టణంలో వెలిసినటువంటి మన కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారైన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతులు పర్యవేక్షణలో 2021 సంవత్సరం నుంచి దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం జరుగు అన్నప్రసాద వినియోగ కార్యక్రమం చాలా చక్కగా జరుగుతుంది. ఈ కార్యక్రమం ఎంత డబ్బు ఉన్నా అంత పిడికిడి అన్నంతో సమానం లేదు. ఎందుకనంటే ఆకలిగా ఉన్నవాడికి అంత అన్నం పెడితే దాంట్లో ఉన్న తృప్తి ఇక దేంట్లో లేదు. ఆకలిగా ఉన్నవాడికి అంత అన్నం పుట్టలేని వాడికి ఈ దేశంలో ఉన్నంత పుణ్యం ఈ ప్రపంచంలో ఏది దొరకదన్నమాట. కానీ అన్నప్రసాదం పెట్టిన వాళ్ళు ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఇట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొనడంలో విశేషం. కావున ఈరోజు ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమం స్వర్గీయ కీర్తిశేషులు డాక్టర్ తులసి రామ్ డాక్టర్ గారు కుమార్తె సుజనమ్మ, వాళ్ళ అల్లుడు గారు మువ్వల చంద్రశేఖర్ గారు, వాళ్ళ పుత్రిక యామిని పుట్టినరోజు సందర్భంగా ఈరోజు సరాసరిగా 700 మంది పైన భక్తులు ఈ ప్రసాద వినియోగాన్ని చేసుకున్నారు. కావున ఈ కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి మువ్వల చంద్రశేఖర్ గారి కుటుంబం ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భోగ భాగ్యాలతో ఉంటూ వాళ్ళ మనసులో ఉన్నటువంటి సరైన న్యాయమైన కోరికలను అమ్మ తీర్చాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని ప్రార్థన చేస్తున్నాం. సాయిరాం. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలరెడ్డిపాలెం గ్రామంలో వెలిసిన శ్రీ పట్టాభిరామాలయంలో సీతారామధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లాకు చెందిన శ్రీనిజ రాజలక్ష్మి అనే బాలికకు శ్రీరామసేన అధ్యక్షుడు కొడవలూరు హరీష్ రెడ్డి, మహిళా సభ్యురాలు మల్లపు కస్తూరి సమక్షంలో ఆన్లైన్లో 15,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా హరీష్ రెడ్డి మాట్లాడుతూ అనారోగ్య కారణాలతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న శ్రీనిజ రాజలక్ష్మి అనే బాలికకు ప్రవాస భారతీయుడు సోదరులు లోకేష్ సుచరితులు తమ సంస్థ ద్వారా ఆర్థిక చేయూతను అందించడం ఆనందంగా ఉందన్నారు.
సంస్థ ప్రతినిధి దివి అనంతబాబు మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు చేస్తున్నామని, అందులో భాగంగా అనారోగ్య కారణాలతో ఇబ్బందులు పడుతున్న చిన్నారికి ఆర్థిక చేయూతను అందించిన దాతలకు అభినందనలు తెలుపుతున్నట్లుగా చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రీరామసేన కార్యదర్శి పోలిపాటి శివకుమార్, తుమ్మా రాజేష్, వంజువాక సాయి భరత్, రాజ్ కుమార్ పాల్గొన్నారు. నమస్కారం. గత 2 సంవత్సరాలుగా సీతారామ ధార్మిక సేవా సంస్థ పట్టాభిరాగం బార్లెట్పాలెం కేంద్రంగా ఎన్నో ధార్మిక కార్యక్రమాలు మరియు సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రకాశం జిల్లాకు చెందిన శ్రీనిజ రాజ్యలక్ష్మి అనే బాలికకు అనారోగ్యం కారణంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉంది. ఆ విషయం గుర్తించి ప్రవాస భారతీయులైన లోకేష్, సుచరిత్ గారు ఆ బాలికకు 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయిస్తున్నారు. ఇదే విధంగా ధార్మిక కార్యక్రమాలు మరియు సేవా కార్యక్రమాలు సీతారామ ధార్మిక సేవా సంస్థ ద్వారా భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా ఏర్పాటు చేసుకున్న ప్రవాస భారతీయులు రామిరెడ్డి మధుకిరణ్ రెడ్డి గారు, వారి కుటుంబ సభ్యులచే నడపబడుతున్నటువంటి, వారి స్ఫూర్తి చేత నడపబడుతున్నటువంటి శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లాకు చెందిన పి శ్రీనిజ రాజ్యలక్ష్మి అనేటటువంటి బాలిక అనారోగ్యంతో బాధపడుతున్నట్లుగా తెలియడం, వారికి ప్రవాస భారతీయ సోదరులైనటువంటి లోకేష్, సుచరిత్లు ఉదారంగా 15,000 రూపాయలను ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అలానే మునుముందు దాతల సహకారంతో ఆర్థిక పరంగాను, సామాజిక పరంగాను, అలానే ఆధ్యాత్మిక పరంగాను కార్యక్రమాలు చేయడానికి మా శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థకు వెన్నుదన్నుగా ఈరోజు శ్రీరామసేన అధ్యక్షులు హరీష్ కుమార్ రెడ్డి, కార్యదర్శి పోలిపాటి శివకుమార్ మరియు సభ్యులు తుమ్మా రాజేష్, అలానే సచివాలయ సిబ్బంది భరత్, మా శ్రీరామసేన మహిళా సభ్యురాలైనటువంటి కస్తూరి, వీరందరి సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమాలు జరుపుతూ ఉన్నాం. మునుముందు శ్రీరామసేన మరియు శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో మరిన్ని ధార్మిక, సామాజిక సేవా కార్యక్రమాలను చేయడం కోసంగా మేము సంసిద్ధంగా ఉన్నాం. దాతలను కూడా ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ ఇటువంటి కార్యక్రమాలన్నీ జరగడం చాలా సంతోషంగా ఉంది. దాతలైనటువంటి లోకేష్కు మరియు సుచరిత్కు హృదయపూర్వక అభినందనలను సంస్థ తరపున తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. సమాజంలోని ప్రతి ఒక్కరికి పరిపూర్ణ ఆరోగ్యం అందించాలనే లక్ష్యంతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఎంపీడీఓ గోపీనాథ్ తెలిపారు. అందులో భాగంగా 2వ విడత కార్యక్రమాన్ని తిరుపతి జిల్లా వాకాడు మండలం జమీన్ కొత్తపాళ్ల సచివాలయంలో గంగాన్నపాలెం ఉప సర్పంచ్ మారంరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గోపీనాథ్ మాట్లాడుతూ గతంలో మొదటి విడతగా నిర్వహించిన ఈ కార్యక్రమం ఎంతో విజయవంతమైందని, మళ్లీ 5 మంది వైద్యులతో 2వ విడత ప్రారంభించామని చెప్పారు. గ్రామంలో 150 మందికి పైగా రోగులు ఆరోగ్య సురక్ష శిబిరాల్లో వైద్య పరీక్షలు చేయించుకున్నట్లుగా తెలిపారు. ఈ వైద్య శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కిరణ్ కుమార్ రెడ్డి రోగుల కోసం దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి వైద్య సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, వైద్య అధికారులు, గ్రామ ప్రజలు, వాలంటీర్లు పాల్గొన్నారు. నమస్కారం అండి. సో ఈరోజు JSS 2.0 అంటే ఇంతకుముందు జగనన్న ఆరోగ్య సురక్ష ఫస్ట్ ఫేజ్లో వాకాడు మండలంలో మొత్తం అన్ని సచివాలయాలు కంప్లీట్ అయినాయి, ఎక్సెప్ట్ PHC ఉండే సచివాలయాలు తప్పించి. మళ్ళా అప్పుడు మనము ట్రీట్మెంట్ చేసిన వాళ్ళలో ఇంకా ఏదన్నా ఒకటి అలా మిస్ అయ్యి ఉంటే మళ్ళీ జగనన్న ఆరోగ్య సురక్ష 2.1 ఏర్పాటు చేసి ఒక 19 రోజుల ముందు యాప్ వదిలేరు. సో అందరూ వాలంటీర్లు వచ్చేసి ప్రతి ఇంటికి వెళ్ళేసి మన జగనన్న 2 జరుగుతుంది కాబట్టి ఏదన్నా వ్యాధులు ఉంటే వచ్చి చూపించుకోవాల్సిందని చెప్పేసి వ్యాధులు ఏమున్నాయనేది కూడా మనం దాంట్లో అప్లోడ్ చేసాము. దగ్గర అన్ని ఇళ్ళు అప్లోడ్ చేసిన తర్వాత సర్వే చేసి అప్లోడ్ చేసిన తర్వాత దగ్గర ఒక 150 ఓపీలు కేస్ షీట్లు మాకు ఇదైనాయి. సో ఇప్పుడు ఈరోజు ఈ కార్యక్రమాన్ని జమీన్ కొత్తపాలెంలో ఫస్ట్ 2వ రౌండ్లో ఫస్ట్ విడత జమీన్ కొత్తపాలెంలోనే ఇప్పుడు స్టార్ట్ చేశాము. సో ఉదయం 10 గంటల నుంచి డాక్టర్లు వచ్చినారు, 5 మంది డాక్టర్లు వచ్చారు. సో ఈ మెడికల్ క్యాంప్ ఇక్కడ నిర్వహిస్తున్నాం. దీంట్లో
ఐ డాక్టర్ కూడా వచ్చినారు కాబట్టి ఐ డాక్టర్ కూడా కండద్దాలు గతంలో కండద్దాలు పరిశీలించారు, కానీ అద్దాలు రాలేదని ఒక కంప్లైంట్ వచ్చింది. సో అది కూడా నేను డిఎంహెచ్ఓ గారి నోటీస్ తీసుకెళ్ళాను. సో ఆధార్ కూడా నెల్లూరుకి వచ్చినాయంటే నెల్లూరు నుంచి మనం తెప్పిస్తాను చెప్పారు. తెప్పించిన తర్వాత ఇస్తాను. ఇప్పుడు కూడా అందరూ గ్రామస్తులు అందరూ సచివాలయం పరిధిలో ఉండే పరిధిలో ఉండే అందరూ వచ్చేసి ఇక్కడ ఆరోగ్య సురక్షలో ఒకసారి పోవాల్సిందిగా కోరుతున్నాను. కాల్చిపడి కాలుష్యం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెంకటగిరి పట్టణంలో ఏర్పాటు చేసిన రా కదిలీరా బహిరంగ సభకు వాకాడు మండలం నుంచి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వాకాడు మండల టీడీపీ అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ వెంకటగిరిలో జరిగే నారా చంద్రబాబు నాయుడు సభకే కాకుండా రాష్ట్రంలోని ప్రతి పార్లమెంట్ పరిధిలో జరిగే ప్రతి బహిరంగ సభలను జయప్రదం చేసేందుకు వాకాడు మండలం నుంచి 2000 మంది టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు బయలుదేరి వెళ్తున్నామని చెప్పారు. రానున్న 2024 ఎన్నికల్లో వచ్చేది తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వమేనని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో చేసిన అరాచక పాలనను ఖండించేందుకు చంద్రబాబు నాయుడు పార్లమెంట్ పరిధిలో ఒక చోట ఈ సభలు పెడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు రౌతు శివకుమార్, టీడీపీ నాయకులు దోసకాయల కృష్ణమూర్తి, తిరుమూరు శ్రీనివాసులు రెడ్డి, అన్నమేటి చంద్రయ్య, వెంకటేశ్వర్లు, గంగాధర్ రెడ్డి, జనసేన టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వెంకటగిరి నియోజకవర్గానికి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆయన చంద్రబాబు నాయుడు గారు రా కదిలిరా అనే ప్రోగ్రాంకి వాకాడు మండలం నుంచి సుమారు 2000 మంది జనాభాతో ఈరోజు వెంకటగిరికి పోవడం, ఆయన సభని జయప్రదం చేసేదానికి జనసేన తెలుగుదేశం కలిసి 2000 మందిని సమీకరించి ఈరోజు వెంకటగిరికి తీసుకుపోయి మా నాయకుడు ప్రోగ్రాంని సక్సెస్ చేసేదానికి వాకాడు మండలం నుంచి తరలిపోతున్నాం. ఈరోజు వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాల్ని ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక దగ్గర పెట్టి మా నాయకుడు ప్రజలకి వివరిస్తున్నాడు. ఎందుకంటే 175 మళ్ళా జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకుంటూ అరాచకాలు సృష్టిస్తున్నాడు. కాబట్టి ఈ 4.5 సంవత్సరం ఏం చేశాడు, అభివృద్ధి అనేది ఏమైనా చేశాడా? బటన్ నొక్కుడు కార్యక్రమంలో కూడా 100కి 5 మందికి ఇచ్చి 100 మందికి ఇచ్చినట్టు ఆయన పోజులు కొట్టుకుంటూ ఇచ్చేస్తున్నాడు. ఇవన్నీ ప్రజల దృష్టికి తీసుకుపోయి ఎండగట్టే దానికోసం జనసేన గాని తెలుగుదేశం గాని ఈరోజు ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసిన తర్వాత ప్రతినిత్యం జనాల్లో ఉండి మా పార్టీ ప్రోగ్రాం ఏంది, మనం రేపు జనసేన తెలుగుదేశం ఇద్దరం గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత మనం చేయబోయే నినాదాలు ఏవైతే ఉన్నాయో సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలని అవన్నీ జనాల్లోకి తీసుకుపోతాము. డోర్ టు డోర్ తిరిగి ప్రచారం చేసి నెక్స్ట్ ఈ 2 నెలల్లో జరగబోయే ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకునే బాధ్యత ఇద్దరు నాయకుల మీద ఉంది. జనసేన మంది కానీ తెలుగుదేశం మంది కానీ. అదేవిధంగా రాష్ట్రంలో అవినీతి రాక్షస పాలనను అంతం చేసేందుకు కదలి వస్తున్న తెలుగుదేశం పార్టీకి మద్దతును తెలియజేస్తూ రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన పంచాయతీ ప్రజల మీద ఉందని తిరుపతి జిల్లా వాకాడు మండలం కొండాపురం గ్రామానికి చెందిన తుమ్మల మోహన్ నాయుడు పంచాయతీ ప్రజలకు పిలుపునిచ్చారు. వెంకటగిరిలో తెలుగుదేశం పార్టీ తలపెట్టిన రా కదలిరా కార్యక్రమాన్ని కొండాపురం గ్రామం నుంచి మోహన్ నాయుడు, వేణునాయుడు ఆధ్వర్యంలో తరలి వెళ్లారు. ఈ సందర్భంగా మోహన్ నాయుడు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే ప్రజలను మోసం చేసి లక్షల కోట్ల అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. ప్రజలందరూ గమనిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో ప్రజలే జగన్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారన్నారు. అందులో భాగంగా కొండాపురం పంచాయతీలో ఉన్న ఓట్లను తెలుగుదేశం పార్టీ వేసి టీడీపీ గెలుపునకు సహకరించాలని సందర్భంగా మోహన్ నాయుడు గ్రామస్తులను కోరారు.
వాళ్ళకంటే ప్రాక్టీస్ ఈరోజు 19/1/2024 సంవత్సరం వాకాడ మండలం నుంచి కొండాపురం గ్రామ పంచాయతీ నుంచి బహిరంగ సభకు వెంకటగిరిలో జరగబోవు రా కదిలిరా అనే మహాసభకు ఈ కొండాపురం నుంచి సుమారు ఒక 30 మంది బయలుదేరుతున్నాం. ఈ బహిరంగ సభలో రా కదిలిరా అనే ఒక ఇదితో చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు మన కొండాపురం నుంచి ప్రజలందరూ బయలుదేరడం జరిగింది. ఈ బహిరంగ సభలో ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎండగట్టడమే ధ్యేయంగా నిర్ణయించుకున్నారు. ఈరోజు ఈ పరిపాలనలో ఉన్నటువంటి అరాచకమైన నియంత పరిపాలన గురించి, ఇట్లో జరిగినటువంటి అవినీతి గురించి ఎండగట్టే విధానమే ఈ బహిరంగ సభ. కాబట్టి ఈరోజు మద్యం కాడి నుంచి, సిలికా కాడి నుంచి, గ్రావుల కాడి నుంచి అనేక రకాలుగా జరిగినటువంటి అవినీతిని గురించి ఎండగట్టడం, ప్రజలకు చెప్పినటువంటి హామీలను ఏ ఒక్క హామీ కూడా అతను చెప్పినటువంటి ఉదాహరణకి అమ్మఒడి కార్యక్రమంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 లెక్కన ఇస్తామన్నాడు. అది కూడా ఒక కుటుంబంలో 4 ఉన్నప్పటికీ కూడా ఒకే బిడ్డకి 13,000 మాత్రమే ఇస్తున్నాడు. అదేవిధంగా ఆదరణ కింద కానీ అన్ని వర్గాల వారికి, అన్ని కుటుంబాల వారికి అందరికీ చీకుట ఏదో కొద్ది మాత్రమే మాత్రమే ఇచ్చాడు. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు అంత మాత్రం ఇచ్చినాడు. అభివృద్ధి కార్యక్రమం అనేది పూర్తిగా అవాయిడ్ చేసేస్తున్నాడు. కాబట్టి అభివృద్ధి అనేది, సంక్షేమం అనేది సమపాళలో చేయాల్సిన పరిస్థితి. పోతే పెన్షన్ 3,000 రూపాయలు ఇస్తానని ఆ రోజు చెప్పాడు. కానీ ఈ రోజు దిగిపోబోయే పరిస్థితుల్లో ఈ రోజు 3,000 రూపాయలు చేసినాడు. ఎంత దారుణం! అదే ఆ రోజు మద్యం విషయంలో పూర్తిగా దాన్ని ఎత్తేస్తానని చెప్పినాడు. మద్యాన్ని అంచెలుగా పెంచి ఈరోజు దాని మీద 25,000 కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పాలా. ఏ గవర్నమెంట్ వచ్చినా, ఏ నాయకుడు వచ్చినా మద్యాన్ని మాత్రం ఎవరు ఆపలేరు. దాని మీద 25,000 కోట్లు అప్పు చేస్తున్నాడు. కాబట్టి 25 సంవత్సరాలు కూడా చేయాల్సిందాను. ఆ రోజు 70 రూపాయలు ఉన్న క్వార్టర్ ఈరోజు 200, 300 రూపాయలు కమ్మి చేసుకున్నాడు. మద్యం ద్వారానే సంవత్సరానికి 30,000 రూపాయలు లెక్కన, 30,000 కోట్ల లెక్కన 5 సంవత్సరాలకి 1,50,000 కోట్ల రూపాయలు ఒక మద్యంలోనే అవినీతి జరిగిందని ప్రజలందరికీ తెలుసు. అది కూడా బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి ఎండగట్టింది. ఈరోజు బ్రాందీ షాపుల్లో వాళ్ళ ప్రైవేటు వ్యక్తులు పెట్టుకొని అమ్మడం, దాంట్లో ఒక 10% మాత్రమే గవర్నమెంట్కి వస్తుంది. 90% తాడేపల్లి గూడెం పోతుంది. ఒక మద్యంలోనే ఇసుకలో దరిదాపు 43,000 కోట్ల అవినీతి జరిగింది. ఈ విధంగా అనేక లక్షలు, నాకు తెలిసి సుమారుగా ఈయన వచ్చిన పరిపాలనలో 2019 నుంచి 2024 వరకు సుమారు 3-4 లక్షల కోట్లు నొక్కేసిన పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇదంతా ప్రజలందరూ గమనిస్తూ ఉంటారు. ప్రజలందరూ కూడా రేపు 2024 ఏప్రిల్లో ఎలక్షన్ రాబోతూ ఉంది. ఇవన్నీ ప్రతి ఒక్కరూ టీవీలో ప్రతి ఒక్కరూ చూస్తూ ఉంటారు. ప్రజలే మాకు చెప్తూ ఉంటారు. కాబట్టి అందరూ గమనించి ఎవరికి ఓటు వేయాలనేది ఒక నిర్ణయం అయిపోయింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు రాబోయే ఏప్రిల్ ఎలక్షన్లలో సైకిల్ గుర్తుకు ఓటేసి మన పాసిల్ సునీల్ కుమార్ని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే ఆడి చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడు. కాబట్టి మన ఊరు వరకు దరిదాపు 1,750 ఓట్లు ఉన్నాయి మన సెగ్మెంట్లో. ఈ 1,750లో సుమారు 1000 నుంచి 1,200 వరకు మన పంచాయతీలు వేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి అందరూ ఓట్లు వేసి ఘన విజయంతో పాసిల్ సునీల్ కుమార్ గెలిపిస్తారని నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
శ్రీ శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ఆలయ ధర్మకర్త నల్లపిరెడ్డి జగన్మోహన్ రెడ్డి లక్ష్మీ కవితమ్మ దంపతుల ప్రత్యేక పూజలు. శ్రీనిజ రాజలక్ష్మి అనే బాలికకు శ్రీరామసేన అధ్యక్షుడు కొడవూరు హరీష్ రెడ్డి మహిళా సభ్యురాలు మల్లపు కస్తూరి సమక్షంలో ఆన్లైన్ 15,000 రూపాయల ఆర్థిక సాయం. సమాజంలోని ప్రతి ఒక్కరికి పరిపూర్ణ ఆరోగ్యం అందించాలనే లక్ష్యంతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎంపీడీఓ గోపీనాథ్. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.